హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నాను. దాన్ని బట్టి నాకు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. కొత్త ఛానల్ మినిమం 100 సబ్స్క్రైబ్లు అనమాట. తక్కువ అంటే నేను ఎక్కువ మందిని అడగట్లేదు, ఒక 100 సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలాగో వీడియోలోకి వచ్చారు కనుక బిగ్ బాస్ అంటే ఇష్టం అని నాకు అర్థమైంది మీరు ఈ వీడియో చూడడం వల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి. అయితే బిగ్ బాస్ తెలుగు 8 ఆ ప్రోమో, సెకండ్ ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోలో మెయిన్ ఉద్దేశం అంటే ఒకసారి చూద్దాం. అందరికన్నా బాగా ఎవరు ఆడారు అని అడగలనే, నాగేశ్వర సార్ అడగలనే నిఖిల్ అయితే ఆన్సర్ చెప్తాడు, సీత బాగా ఆడిందని. సీత ఆడింది కదా, సీత ఆడింది, విష్ణుప్రియ కూడా ఆడింది. వీళ్ళిద్దరినే కాదని సోనియాకి అయితే రెడ్ ఎగ్ ఇచ్చారు. రెడ్ ఎగ్ ఇవ్వడం వల్ల నాగార్జున సార్ అదే అడిగారు, అందరికంటే బాగా ఎవరు ఆడారంటే సీత అని చెప్పాడు. సీత అని చెప్పిన తర్వాత రెడ్ ఎగ్ ఇవ్వడానికి కారణం సోనియా, కారణం ఏంటి? అదే అక్కడ నాగార్జున గారు అడిగారు. డీసెంట్ గా ఆడాను, బట్ నాట్ ద బెస్ట్. ఏ విషయంలో డీసెంట్ కాదు? నేను ఒక్క మాట చెప్పాను. ఏంటన్నమాట? పేర్నను కూడా అడిగితే నేను డీసెంట్గా ఆడాను, కాకపోతే ఒక మాట అయితే నోరు జారిపోయానని చెప్పేసి అంటది. అదే విష్ణుప్రియ విషయంలోనూ నాకు తెలిసి, అదే విష్ణుప్రియ విషయంలోనూ తర్వాత పేర్న విషయంలో కూడా మొన్న లాస్ట్లో జరిగిన దోసు గురించి జరిగింది కదా మన లాస్ట్లోనూ. ఆ దోసు గురించి జరిగేటప్పుడు నా విష్ణుప్రియ దాన్ని బాగా హైలైట్ చేసింది. ఆగిపోద్దమ్మా, విష్ణుప్రియ బాగా హైలైట్ చేసిందేమో అనే ఫీలింగ్ అయితే నాకు ఆ రోజు అయితే వచ్చింది కదా, చెప్పాను కదా. అక్కడ ఏం జరగలేదు. అంటే పేర్న అంత యాక్టింగ్ అంటే అంత ఓవర్గా అయితే చేయలేదు. విష్ణుప్రియ మాత్రం దాన్ని సాగదీసింది. అదే ప్రోమోలో తెలియజేశారు. పప్పులు కొళాయిల దగ్గర కొట్టుకుంటారే అలా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు నాగార్జున సార్ అయితే. విష్ణుకి ఆల్రెడీ లాస్ట్ వీక్ అయితే చెప్పారు. ఏమని చెప్పారంటే, అమ్మ కదపకమ్మ. విష్ణుప్రియకి లాస్ట్ టైం ఏం చెప్పారు, పతివ్రత అంటే లాస్ట్ టైం వార్నింగ్ అయితే ఇచ్చారు. దాన్ని మళ్ళీ సాగతీసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చావమ్మా అని చెప్పేసి, పుణ్యస్త్రీ నుంచి ఇక్కడ వరకు వచ్చావమ్మా అని చెప్పేసి నాగార్జున సార్ అయితే విష్ణుప్రియ కూడా క్లాస్ స్పీకర్. అయితే ప్రోమోలో అంత సీరియస్ మనకి ఎపిసోడ్లో అయితే కనిపించదు. లాస్ట్ టైం కూడా చూస్తున్నాం. మణికంఠ అండ్ పేర్న వాళ్ళది వీడియో వేసి చూపించినట్లుంది. ఆబ్వియస్లీ సార్, దాని ముందు ఒక ప్రీక్వెల్ గా ఒక డిస్కషన్ అయిన తర్వాత ఆ దోశ వేసే విధానాన్ని వేసిన పద్ధతిలో రాంగ్ ఇంటెన్షన్ ఉందా? లేదు, మేమైతే ఆ రోజు చూసాం కదా, వేసిన పద్ధతిలో అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక మాట అయితే అన్నది, వాళ్ళ ఫుడ్ వాళ్ళు వంట చేసుకుంటారు, మన ఫుడ్ మనం చేసుకుందాం అనే మాట మాత్రం అన్నది ఆ రోజు పేర్న అన్నది. అంతే తప్ప ఇంకెటువంటి విషయంలో కూడా అనలేదు. ఆ నాగార్జున గారు ఈ రోజు అయితే ప్రతిదీ కూడా రివీల్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చినట్టు అనిపించింది నాకు. నిఖిల్ నుంచి లాస్ట్లో ఉన్న అభయ్ వరకు కూడా. అభయ్ అయితే రెడ్ కార్డు ద్వారా ఎలిమినేట్ అయితే అవ్వలేదు. ఓన్లీ తనకి ఓటింగ్లో తక్కువ ఉంది కనుక ఎలిమినేట్ అయితే అయ్యాడు. ఎందుకంటే సీత పెర్ఫార్మెన్స్ అయితే చేసింది, గేమ్ అయితే చాలా బాగా ఆడింది. అక్కడ ఫుటేజ్ అయితే తగ్గింది సీతకి, అందుకే నేను సీత అయితే ఎలిమినేట్ అయితే అవ్వదు. అలా నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్లో ఉన్న పృథ్వీకి ఇవ్వాలి యాక్చువల్గా ఇక్కడ రెడ్ కార్డు. పృథ్వీకి కూడా సేఫ్ అయ్యాడు. ఇంకా లాస్ట్లో రెడ్ జోన్లో ఉన్నది, డేంజర్ జోన్లో ఉన్నది నైనిక అండ్ అభయ్. నైనిక ఫుటేజ్ ఏమి రాకపోయినా సరే, కానీ నైనిక కన్ఫామ్గా అంటే ఎక్కడ బిహేవియర్లో మాత్రం వెరీ గుడ్ అనమాట. సో విష్ణుప్రియ గురించి కూడా స్టాండ్ తీసుకుంది. ఇంకా ఉన్నది అభయ్ రేపు ఎలిమినేట్ అవుతున్నాడు. అందుకని రెడ్ కార్డు ద్వారా ఈ రోజు అయితే ఎవ్వరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు. అలాగే సీక్రెట్ రూమ్ కూడా ఎవ్వరు వెళ్ళలేదు. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.